గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు వచ్చేసి మీకు లేస్తో మనము జడకి బిళ్ళలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. బిళ్ళలు అంటే బిళ్ళలు కాదు. సో నేను ఇది కొంచెం వెరైటీగా కొత్తగా ట్రై చేశాను. సో లాస్ట్ సారి నేను జడకు వేసుకుంటే ఏదైనా సరే చాలా మంచిగా సపోర్ట్ చేశారు, చాలా యూనిక్గా ఉందని చాలా లైక్ చేశారు. సో నేను తీసుకొని వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక లేస్ తీసుకున్నాను. మీరు ఎటువంటి లేస్ తీసుకున్నా అది మీ వరకు ఉంటుంది, మీ దగ్గర ఏ లేస్ ఉంటే అది. సో నేనైతే 2 పార్ట్స్ ఇవి ఉన్నాయి కదా, 2 తీసుకున్నాను. సైడ్లో ఉండే పర్ల్స్ అన్నీ నాకు అవసరం లేదు కాబట్టి నేను తీసేసాను. ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి నేను ఇలాంటి షేప్ ఇలాగ కొంచెం మడత పెట్టేసి ఇక్కడ అనేది చిన్న స్టిచెస్ వేసేస్తున్నాను. సో ఇక్కడైతే చిన్న స్టిచెస్ వేయడం వల్ల మన కింద వచ్చేసి ఇలాగా ఒక వీ షేప్ అనేది వస్తుంది. సో నేను చూపించినట్టుగానే మీరు చేయాలని ఏం లేదు, మీకు జస్ట్ నేను ఒక ఐడియా అనేది ఇస్తున్నాను. ఈ ఐడియాని బేస్ చేసుకొని చాలామంది చాలా ఐడియాస్ క్రియేట్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను చిన్నగా టాకాల్లాగా వేసుకుంటున్నాను. సో వేసుకున్నాక మనకి ఇలాగ ఒక షేప్ అనేది జనరేట్ అవుతుంది. దాని తర్వాత మనము కింద పార్ట్లో నేను చిన్న చిన్న బీడ్స్ ఉన్నాయి కదా, షుగర్ బీడ్స్ అండ్ ఒక గోల్డ్ కలర్ పర్ల్ తీసుకొని, ఒక 10 షుగర్ బీడ్స్, ఒక పర్ల్ తీసుకొని కింద వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ లాగా నేనైతే క్రియేట్ చేస్తున్నాను. సో మీరు కూడా చూస్తే ఈ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ టైప్ జడ బిట్స్ వచ్చేసి మనం చేసి తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, ఆల్టర్నేట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం జడకైనా యూజ్ చేసుకోవచ్చు, కుచ్చులకైనా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది, అవుట్కమ్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే నేను వచ్చేసి మధ్యలో మనకి ఎంటీగా కనిపిస్తుంది కదా, అక్కడైతే ఒక ప్యాచ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలాంటి బిట్స్ వచ్చేసి మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతాయి. ఇలా కాకపోయినా మీరు ఏదైనా కుందన్ పెట్టి రౌండ్గా స్టోన్ లేస్ అయినా పెట్టుకోవచ్చు. ఇది మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది. సో మీ దగ్గర ఎటువంటి లేస్ ఉన్నా, ఇప్పుడు లేసెస్తో హెయిర్ స్టైల్ వేయడం అనేది చాలా ట్రెండ్ నడుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త డిజైన్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. సో ఇదైతే చాలా యూనిక్గా ఉంటుంది అని ఇంతవరకు ఎవరైతే ట్రై చేయలేదు. సో ఇలాంటి జడబిళ్ళలు అప్కమింగ్ బ్రైడ్స్కి బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇది రెడీ చేశాను. సో చూసారు కదా, ఇలాగ మనం ప్యాచ్ మొత్తము సెక్యూర్గా మనము పేస్ట్ అనేది చేసుకోవాలి, కుట్టుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడైతే మనకు బిట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇవి ఎలాగ మనము జడకి టై చేసుకుంటాం. సో అప్పుడు దానికోసం అయితే నేను వులన్ థ్రెడ్ బ్లాక్ కలర్ది తీసుకొని ఇలాగ సైడ్స్లో కట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు వేసుకున్నాను. సో చూసారు కదా, ఇలాగ వేసుకుంటే మనము తీసేసి మళ్ళీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగ నేను బిట్స్ అనేవి రెడీ చేసుకున్నాను. దాని తర్వాత నేను ఇలాగైతే 7 బిట్స్, 8 బిట్స్, 9 బిట్స్, మనకు బిళ్ళలు వచ్చేసి 9 వస్తాయి కాబట్టి 9 అనేది నేను రెడీ చేసుకున్నాను. సో చూసారు కదా ఎంత ప్రిటీగా ఉన్నాయో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను జడకు పెట్టాక, మన బ్రైడ్కి పెట్టాక లుక్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. సో చూసారు కదా, మనం బ్రైడ్కి రెడీ చేశాక పెట్టేశాక లుక్ అయితే ఎలా ఉంది. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. మీరు ఇలాంటి వెరైటీ వీడియోస్ నా సైడ్ నుంచి రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ కాకపోయినా మీకు యూస్ఫుల్ అని అనిపించే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.